అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గారి గురించో వారు పడ్డ కష్టాలు అవమానాలు అన్నీ మేము దగ్గరుండి చూసామండి. వాటి గురించి నేను మాట్లాడుతున్నాను, వాటి గురించి వీడియోలు పెడుతున్నాను, పోస్టులు పెడుతున్నాను. దాని మీద జన సైనికులు కొంతమంది సోదరులు వచ్చి అక్కడ మమ్మల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడం తిట్టడం చేస్తున్నారు. దానికి మహాసేనలో ఉన్న యువకులు వీళ్ళు మీలాంటి వాళ్ళే కదా, వీళ్ళు ఏదో తిట్టడం వీళ్ళైతే వీళ్ళు కామెంట్లు చేయడం చూస్తున్నారు. ఇది వద్దు మన మధ్య. ఎందుకు చెప్తున్నానంటే బోరుగడ్డ నీళ్ళని కూడా ఎవడో ఉన్నాడు ఒకడు. ఆడు నారా చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు, ఎక్కుంటాడు కానాడు. ఆడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని చాలా ఘోరంగా మాట్లాడాడు. అలాంటి సంగతి చూద్దాం. దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన కార్యకర్తలు నిరసన తెలియజేయడానికి వెళ్తే కర్రలు ఇచ్చుకుని కొట్టించాడు, ఆడవాళ్ళ మగవాళ్ళని కూడా కలిపి. వాళ్ళకి చెప్దామండి సమాధానం. ఈ అమర్నాథ్ రోజా ఏదో చాలా దారుణమైన మాటలు మాట్లాడాను. వాళ్ళందరినీ కలిసి ఎదుర్కొందాం. మీరు మేము అనుకుంటే ఏమొస్తుందండి? ఇప్పుడు నేనేమి మద్దతు ఉపసంహరించుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి, ఓకే మా వర్గాలు ఓటేయమన్నాను తప్ప పవన్ కళ్యాణ్ గారిని నేనేమి రాంగ్గా మాట్లాడలేదే, ఆయనేం బూతులు తట్టలేదు, ఆయన గురించి ఏం తప్పుగా మాట్లాడలేదు, ఆయన చులకం చెప్తూ మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే జనసేన పార్టీ నుంచి ఉండి జనసేన పార్టీలో ఎంతో గుర్తింపు తెచ్చుకుని జన సైనికుల ద్వారా ఎదిగిన వాళ్ళే ఆయన గురించి చాలా దారుణంగా మాట్లాడారు వైసీపీ పార్టీలో చేరి. మనం చూసాం. అది కూడా మేము మాట్లాడలేదండి. అయితే నాగబాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాగబాబు గారు అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు కూడా జనసేన సోదరులు ఇలాగే నన్ను అపార్థం చేసుకుని మా పార్టీలోకి వస్తానన్నాడు, మా పార్టీ మమ్మల్ని మోసం చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయాడు అని చెప్పి వాళ్ళు తిడుతున్నప్పుడు అప్పుడు నేనేం మాట్లాడలేదు. అప్పుడు చిరునవ్వే. ఎప్పుడో ఒకసారి వైసీపీలో ఉన్నప్పుడు ఒకసారి గట్టిగా జనసేనతో తలపడ్డం తప్ప ఆ తర్వాత ఎప్పుడు మేము వారిని ఎప్పుడు మిత్రులుగానే చూసాం. అయితే అప్పుడు నాగబాబు గారు చాలా పెద్ద మనసుతో ఆయన ఏం చేశాడంటే పోస్ట్ పెట్టాడు. ఆయన రాజేష్కి ఆయనకు హక్కు ఉంది, ఏ పార్టీలో కానీ వెళ్ళే హక్కు ఉంది కాబట్టి ఆయన ఎవరు ఏం మాట్లాడొద్దు అని పెట్టాడు ఆయన. నిజంగా అది అప్పుడు ఫుల్ స్టాప్ పడిపోయిందండి. దయచేసి ఇప్పుడు కూడా నాగబాబు గారిని అడుగుతున్నాను, దయచేసి ఇప్పుడు కూడా అవకాశం ఉంటే అలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు కలిసి పనిచేయాల్సిన వాళ్ళు. ఈ రెండు బలాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఇక్కడ జనసేన వాళ్ళు, మహాసేన వాళ్ళు, దళితులు, కాపులు చాలా అధిక శాతంలో ఉంటారు. మనం కలిసి పనిచేస్తే అది రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. మనం వాదులాడుకుంటూ కూర్చుంటే ఇప్పుడు దాకా మనల్ని హింసించిన వాళ్ళు, మనల్ని చులకం చేసిన వాళ్ళు, మనల్ని బూతులు తిట్టిన వాళ్ళు వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. దయచేసి నాగబాబు గారు ఈ విషయంలో కూడా కాస్త ముందుకు రావాల్సింది కోరుతున్నారు. అయితే కొంతమంది అంటున్నారా, కూటమిలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉండి నువ్వు వ్యతిరేకించకూడదు కదా కూటమి వ్యవహారాలని అన్నారు. అది 400 సీట్లు అనేది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కాదు. కానీ ఆ మాట కోసం తెలుగుదేశం పార్టీ ఓటింగ్ అక్కడ డ్రాప్ అయిపోతుంది కాబట్టి అన్నానండి. అయితే ఇంకోటి కూడా అనొచ్చు, ఓకే చాలామంది రాజేష్ని సస్పెండ్ చేయాలని అడుగుతున్నారు. ఓకే, అయితే నేను పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పార్టీ కోసం వెళ్ళినా కూడా పార్టీ కోసం నేను అవసరమైతే తిట్లు తినడానికి ఒకవేళ సస్పెండ్ చేస్తారేమో, భవిష్యత్తు నాశనం అయిపోద్దని తెలిసినా కూడా మేము నమ్మిన తెలుగుదేశం పార్టీకి నష్టం జరగకూడదనే నేను ధైర్యంగా వెళ్తాను, ఇలాంటి విషయాల్లో రిస్క్ చేస్తాను. అయితే ఎప్పుడైతే నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఇలా మాట్లాడిన వెంటనే నన్ను సస్పెండ్ చేయాలని ఇప్పుడు కొంతమంది సోదరులు అంటున్నారు. కానీ మాలాంటి వాళ్ళకి రాక వస్తుంది అవకాశం. దాదాపు 4.5 సంవత్సరాలు ఒక నియంతతో తలపడ్డాం మేము. ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తలపడ్డం వేరండి. వాళ్ళు పెద్దలాళ్ళు, పెద్ద బ్యాక్గ్రౌండ్, అంగబలం, ఆర్థిక బలం అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు జగన్ ఎదుర్కోవటం వేరు. మహాసేన ఒక సాధారణమైన ఒక ఆర్గనైజేషన్ నుంచి దళిత యువకులు ఒక సీఎం తోటి పెట్టుకోవటం వేరు కదా. అలాంటి సీఎంతో దాదాపు 4.5 సంవత్సరాలు మేము ఫైట్ చేసామండి. 4.5 సంవత్సరాలు ఆయనతో ఫైట్ చేసి జనసేన పార్టీ అనుకున్నాం. ఓకే, కొన్ని కారణాలు, ఆ కారణం కూడా చెప్తాను ఇప్పుడు. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాం. తెలుగుదేశం పార్టీలో అండి పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు మేము పోరాడిన విధానం చూశారంతే. నేనేం పార్టీలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నవాడిని కాదు, పార్టీ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాడిని కాదు. కానీ కేవలం ఆయన నాలో ఉన్న పోరాట తత్వాన్ని చూసి ఆయన ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారండి మాకు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ మొట్టమొదట నిరసన తెలియజేసింది జనసేన సోదరులే. ఇప్పుడు ఒక మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ, అందులో అధికార ప్రతినిధిని, అందులో మళ్ళీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను సెలెక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు ఎవరైతే నిరసన తెలియజేశారో మొట్టమొదటి వాళ్ళే మొదలుపెట్టారు. అప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వాళ్ళకి ఫోన్ చేయ, ఏరా బుద్ధి ఉందా లేదా, ఆడు ఎవడరా మొన్నదాకా మన కోసం పనిచేసినాడే కదా, మన పార్టీ అన్నా మనం అన్నా పవన్ కళ్యాణ్ అన్నా ఆడు చెవు కోసుకుంటాడు కదా, అలాంటి వాడికి అవకాశం వస్తే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవడైనా అలా చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అని వాళ్ళు ఒక్క మాట అని ఉంటే ఈరోజు ఈ గాలిలో నేను కూడా ఎమ్మెల్యేని కదండి. అదేమన్నా మామూలు అవకాశమా? అది మళ్ళీ వస్తుందా రాదా తర్వాత విషయం అది. అలాంటి అవకాశాన్ని కూడా కాపుల్ని తిట్టాడను, జనసేన తిట్టాడను,
రాజేష్ సీట్ ఇస్తే కాపులు అక్కడ ఓటేయరను, పాపం ఆ అభశుభం తెలియని కాపుల మీద కూడా నెపమేస్తారు. మరి పొత్తులో భాగంగానే తెలుగుదేశం పార్టీ సీట్ని డైరెక్ట్గా వ్యతిరేకించిన జన సైనికులను కనుక సస్పెండ్ చేస్తుంటే ఆ రోజున, ఈరోజు నన్ను కూడా సస్పెండ్ చేస్తే న్యాయం. అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయలేదు కదా, దానికి దీనికి చెల్లు, అంతే కదండి. మరి వాళ్ళు నన్ను పబ్లిక్గా వ్యతిరేకించారు, ఓకే, నేను నా వర్గాలు అయితే మీరు అడగొచ్చు 400 సీట్లు అంటే టీడీపీలో ఎవరికి లేదు నీకు ఒకటిగా వస్తుందా అన్న మీరు అడగొచ్చు. అయితే ఆ 400 సీట్లు రావటం వల్ల ఎవరు నష్టపోతారంటే ముస్లింలు, క్రిస్టియన్లు, ఎస్సీలు, డైరెక్ట్గా వాళ్ళ మీదే ఉంటుంది బీజేపీ గురి. సో ఆ వర్గాల ఆశీస్సులతో ఎదిగినోళ్ళం మేము, వాళ్ళ కోసం పోరాడుతూ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం రాజకీయంగా. మరి వాళ్ళకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు మరి మేము కాకపోతే ఇంకెవరు నిలబడతారు చెప్పండి. దీనివల్ల నా రాజకీయ భవిష్యత్తు పోవచ్చు. నేను ఇగో ఇప్పుడు తిట్లు తింటున్నాను, అవమానాలు పడుతున్నాను, అన్నీ పడుతున్నాను, అయినా కూడా మేము నమ్మిన వర్గాలు, మమ్మల్ని నమ్మిన వర్గాల కోసం నిలబడాలంతే. అందుకు నిలబడ్డామండి.